రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచ్చినారు. అందులో కలిసి చదువుకుందాం. ఆత్మావశుడై ఉండగా ప్రభు దినమందు ఆత్మావశుడై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిక నేడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? 7 సంఘముల గురించి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చబడుతూ వచ్చింది. లవోదిక అంటే అర్థం ఏంటి? ప్రఖ్యాతిగాంచిన సంఘం. సో గత వారం నుండి మనం వాక్యం ధ్యానించడం ఆరంభించాం. లవోదిక గురించి, లవోదిక చరిత్రలో మనం ధ్యానించినటువంటి అనుభవం గత వారం మనం చూస్తూ వచ్చాం. లవోదిక ఎటువంటి ప్రఖ్యాతి, దేవుడు దానికి ఇచ్చిన విధానాలు, తర్వాత అంత గొప్ప విధానంలో ఉన్నటువంటి లవోదిక సంఘం చివరికి ఏ స్థితిలోకి వచ్చిందన్నది గత వారం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే, రండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 వచ్చినాం. ప్రకటన 3:14 క్షమించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచ్చినాం. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా ఒక మాట రాయబడుతూ వచ్చింది. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. లవోదిక స్థితిగతులు, లవోదికలో ఉన్న సంఘం ఎలా ఉందో కొన్ని విషయాలు గత వారం మనం ధ్యానించుకుంటూ వచ్చాం ఆరాధనలో, ప్రభు వాళ్ళ వర్తమానం. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఒకే ఒక్క మాటను చూస్తాం. ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? మొదటి నుండి 3వ అధ్యాయం 14 వచ్చిన ప్రకటన గ్రంథం. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమెన్. ఏమంటున్నాడు? ఆమెన్. ఈ ఒక్క మాట మీద ఆరాధన టేబుల్ కూడా అయిపోయింది. ఆమెన్. సో ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవునుగాక, లేదంటే కలుగునుగాక, ఇంకా జరుగునుగాక, ఇంకా సరే ఆమెన్ అనే దానికి అనేక అర్థాలు రాయబడుతూ వచ్చినాయి. అయితే ఒక మాట మనం అర్థం చేసుకుంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటే ఇక్కడ ఏమంటాడు? ఆమెన్ అనువాడు. సో ఆమెన్ అని చెప్పే ఆయన గురించి కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. అయితే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, ప్రభు మన జీవితాల్లో ఏ విషయాల్లో ఆమెన్ అని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఆమెన్ అంటే అర్థం ఏంటి? కలుగునుగాక, అవునుగాక, జరుగునుగాక, ఇంకా అనేక అర్థాలు మనకు ఉండే, కానీ ఉన్నదాన్ని బట్టి మనం ధ్యానిస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆమెన్. ఒక్క మాటే ఆమెన్. ప్రభు ఏ విషయాల్లో మన పట్ల ఆమెన్ అని చెప్తున్నాడు అనంటే కొన్ని విషయాలు ఉండే, వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, సంఘంగా నీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలో ఏ రీతిలో ప్రభా మరి నీ ప్రజలుగా నీ విలువ పెట్టి కొనబడిన వారుగా, విలువైనటువంటి నీ రక్తం ద్వారా కొనబడిన ప్రజలుగా నీ సన్నిధిలోకి వచ్చి మరి ఈ రీతిలో ప్రభా మరి ఈ రీతిలో తండ్రి ఆరాధన కలిగి ఉంటాను సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు, ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని. నేనైతే బలహీనుడిని నొప్పుకుంటున్నాడు, కూర్చొని ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని నొప్పుకుంటున్నాను. సొంత మాటలు, తప్పుడు బోధ, అబద్ధ బోధ, అపవిత్రమైన మాటలు రాకుండా ఆకాశం తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి తండ్రి పడజాలంత విస్తారమైన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావ మమ్మల్ని అభిషేకించి నీ ఆత్మ అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పైన ఉన్న అభిషక్తిరా, కింద ఉన్న అభిషక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నా సొంత మాటలు, తప్పుడు బోధ, అబద్ధ బోధ ఏది రాకుండా, ఎవరిని ఉద్దేశించి రాకుండా నీకు ఇష్టమైన, నీకు మహిమకరమైన మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందమని వచ్చిన నీ ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవని సకాలం నడిపించండి. ఎవరికెట్టి అపాయాలు కీళ్ళు జరగకుండా సాయం చేయండి. ముందున్న సమయం అంతా దీవించమని, మీరు నడిపింపును కోరుకుని మాతో మాట్లాడి దినం పరిచర్య అంతా దీవించమని, మీ ఉద్దేశాలు మా పట్ల ఎట్లయితే నెరవేర్చుకొని మనం ప్రార్థిస్తున్నాం. నాతో మీరు మాట్లాడమని మీ దైగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న
సమయం అంతా దీవెనకరంగా చేయమని. ఈ దినం ఈ వాక్యం నేను ధ్యానిస్తానికి అర్హత లేనివాడిని ప్రభా, ఇక్కడ కూర్చొని ప్రజలకు వాక్యం అందిస్తాను కూడా జ్ఞానం లేనివాడిని, జ్ఞానం తక్కువైన వాడిని నన్ను క్షమించండి. దాసుడు యజమానుడు వైపు చూసినట్టు, దాసురాలు యజమానురాలు వైపు చూసినట్టు మా కళ్ళు మీ వైపు చేసిన సాయం చేయండి. దేహ బలహీనత కలిగిన వారిని, అనారోగ్యం కలిగిన వాడిని నన్ను ఒప్పుకుంటున్నా ప్రభా, దేహం ఎంతో బలహీనంగా ఉందని ఒప్పుకుంటున్నా. నీ పునరుద్ధాన శక్తి ద్వారా నన్ను బలపరచమని ప్రార్థిస్తూ, నీ ఆత్మాభిషేకం నడిపింపు నాకు కోరుకుంటూ ముందున్న సమయంతో దీవించమని, వచ్చిన ప్రజలందరి స్తోత్రాలు ఇంకా రావాల్సిన త్వరపడి తీసుకురామని. ముందున్న సమయం ఈరోజు ఆరాధన అంతట్లో కూడా నీ మహిమ మధ్యాహ్నం నుండి ప్రభా యవనస్తులు కూడికి కూడా దీవెనకరంగా చేయమని, అన్ని విషయాలు మీకు అప్పచెబుతూ ఈ కూడికలో మీరే శిరస్సుగుండి ఆరాధన వర్తమానంలో మీ నడిపింపు, మీ అభిషేకం మాకు దయచేయమని, నన్ను మరుగు చేసి మీరు మాత్రమే వసించి మహిం పొందమని, మీ శిరసత్వం కింద మేము లోబడుతూ, మీ అధికారం కిందకు లోబడుతూ మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? ఆమేన్. ఆమేన్ అంటే ఏంటి అర్థం? ఆమేన్ అంటే అవునుగాక, జరుగునుగాక, కలుగునుగాక. సరే, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఏ విషయాల్లో మన నిమిత్తమై ఆమేన్ అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు? ప్రభు ఏ విషయాల్లో మన నిమిత్తమై ఆమేన్ అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు ఆమేన్ అని ఏ విషయాల్లో చెప్తున్నాడు? మన నిమిత్తం అంటే అది జరుగును గాక, అది కలుగును గాక అని మన నిమిత్తంలో ఏ విషయంలో ఆమేన్ అని చెప్తున్నాడంటే కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటిగా చూస్తున్నట్లయితే రండి, ఆమేన్ అనువాడు ఆమేన్ అనే విషయాల్లో చెప్తున్నాడు. మన విషయంలో ఏ సందర్భాలు దేని విషయమై ఆమేన్ అంటున్నాడంటే, దేని కొరకు ఆమేన్ అంటున్నాడంటే కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతున్నటువంటి ఒక మాటలు చూసినట్టయితే ప్రియులారా ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒకే ఒక మాట ఉంది. ఏమనంటే, మన పాపంలోనూ ఆయన క్షమించేవాడు. మనం శోధనలోకి రాకుండా ఉండటానికి ఆయన ఏమంటున్నాడు? ఆమేన్ అంటున్నాడు. ఈ మాటలన్నింటిలో మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదివిన మాట చూసినట్టయితే దాదాపు మనం చూసినట్టయితే 9వ వచనం కాండించి దాదాపు 14వ వచనం వరకు మనం చదివితే కింద పుటంలో రాయబడుతూ వచ్చింది 2 అనేసి ఏమని రాయబడుతూ వచ్చింది? 13, 14 విషయాలు మనం చదివినప్పుడు ఏమనుంది? అది ఏమనుంది? ఆమేన్ అని కూర్చబడి ఉంది. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అది అవును గాక, జరుగును గాక అని. వాస్తవానికి ఏంటంటే ఆమేను జరుగును గాక అని అర్థం. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు మన నిమిత్తమై ఆమేన్ అని చెప్తున్నాడు. ఏ విషయాల్లో మన నిమిత్తమై ఆమేన్ అని చెబుతున్నాడు? మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం శోధనలోకి రాకుండా ఉండటానికి ఆమేన్ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? శోధనలోకి రాకుండా ఉండటానికి ఆమేన్ అని చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రియులారా, ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆమేన్ అని మన శోధనలోకి రాకుండా ఉండటానికి ఎందుకు చెబుతున్నాడు? మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే పేతురు, యోహాను కొంతమంది నిద్రపోతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగించబడక మునుపు ప్రభు ఏమంటాడు? శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీరు బలహీనలై ఉన్నారు కాబట్టి, నిద్రపోతారు కాబట్టి, శోధనలో రావటం ద్వారా మీరు నిద్రపోతారు కాబట్టి ఆ శోధనలో ప్రవేశించుకోకుండా ఉండటం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయడి అంటాడు. ఇంకా ప్రభు లోకసువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో పేతురు గురించి మాట్లాడతాడు. పేతురు సాతాను నిన్ను గోధుమల వల్ల జలించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నేను నీ కొరకు వేడుకొంటిని. అంటే అర్థం ఏంటి? నీకు ఆల్రెడీ శోధనలు రాబోతున్నాయి. వస్తున్న శోధన నుంచి నువ్వు తప్పించబట్టడం కొరకు నేను నీ కొరకు వేడుకొంటిని అని దేవుడు మొదటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు పేతురుతో సెలవిస్తూ వచ్చాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక కోణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఆమేన్ అని ఆయన మన పట్ల ఎప్పుడు అంటున్నాడంటే, మనం శోధనలోకి పోకుండా ఉండటం కొరకు. శోధనలోకి పోతే ఏమైద్ది? నిద్రపోతాం. శోధనలోకి పోతే ఏమైద్ది? శోధనలోకి పోతే నిద్రపోతాము. శోధనలోకి పోతే ఇంకేమైతే? సాతాను చేత జల్లించబడతాం. శోధనలోకి వెళ్తే సాతాను ద్వారా జల్లించబడతాం. మనం సాతానుడు ఎలాగైతే మనం జల్లిడేసి జల్లిస్తాడో అలా జల్లించబడుతూ వస్తాం. సో బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటి? శోధనలోకి ప్రవేశించుకున్నట్లు అని ప్రభు ఏమని చెబుతున్నాడు? ఆమేన్ అని చెప్తున్న మాటలు కింద వచ్చిన వాళ్ళు మనం చదువుతున్నాం. ఎందుకు ఆమేన్ అని చెబుతున్నాడు? మనం శోధనలోకి పోకుండా ఉండటం కొరకు. అందుకే మత్తయి యోహాను సువార్తలో మనం చూసినట్టు 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తూ వస్తాడు.
తండ్రి నేను లోకంలో ఉంటున్నా, నీవు నాకు అనుగ్రహించిన వారు లోకంలో ఉంటున్నారు, వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మాటలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. నేను లోకంలో ఉంటున్నా, నీవు నాకు అనుగ్రహించిన నీ ప్రజలైన వారు నాకు అనుగ్రహించావు కాబట్టి నీ వారైన నా వారు ఈ లోకంలో ఉంటారు కాబట్టి వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు? మనం లోకంలో ఉండాం, మనం నిద్రమత్తులో ఉండాం, మనం జల్లించబడుతున్న స్థితిలో ఉన్నాం కాబట్టి మనం సాతాను ద్వారా ఇవన్నీ శోధనల ద్వారా నేను జల్లించబడతాం కాబట్టి సాతాను శోధనలోకి మనం ప్రవేశించుకోకుండా ఉండటం కొరకు ఆమేన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆమేన్. శోధనలోకి తేక అంటే అర్థం ఏంటి? ఇక తీసుకురాకూడదు అన్నది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఆమేన్. కింద వచ్చిన మనం చదివితే మనకు అర్థమైంది. వీటన్నిటి గురించి ప్రభు ఆమేన్ అంటున్నాడు. ఇప్పుడు చెప్పే 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటే అటన్నిటి విషయమే ప్రభు ఆమేన్ అంటున్నాడు. ఎందుకు? మనం శోధనలోకి రాకుండా ఉండాలని ప్రభు ఆమేన్ చెప్తున్నాడు. ఎందుకు ఆమేన్ అంటున్నాడు? శోధనలోకి రావటం ద్వారా జల్లించబడతాం, శోధనలోకి రావటం ద్వారా నిద్రపోతాం, శోధనలోకి రావటం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడే చెప్పాం. నిద్రపోతాము, జల్లించబడతాము, ఇంకా లోకంలో ఉండిపోతాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం శోధనలోకి రాకుండా, ఈ లోకంలో ఉండకోకుండా, ఈ నిద్రమత్తు ఉండుకోకుండా, ఇంకా ఈ శోధనలో నాకు నిద్రమత్తు, జల్లించబడటం, లోకం, వీటిలోకి రాకుండా ఉండటానికి ఆయన ఆమేన్ అన్నాడు. ఏమన్నాడు? ఒక్కసారి రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన వ్యక్తి గురించి, ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన వ్యక్తి గురించి, ఒకసారి క్రీస్తులో నివసిస్తున్న వ్యక్తి గురించి ప్రభు ఆమేన్ అని చెప్తున్నాడు. ఏమనంటే శోధనలోకి రాకుండాటానికి, శోధనలోకి రావడం ద్వారా నిద్రపోతాం, శోధనలోకి రావడం ద్వారా లోకంలో ఉంటాం, శోధనలోకి రావడం ద్వారా జల్లించబడతాం కాబట్టి సాతాను ద్వారా జల్లించబడతాం కాబట్టి జల్లించబడుకోకుండా, నిద్రపోకుండా, లోకంలో మనం పడిపోకుండా ఉండకోకుండా ఉండును గాక అని ప్రభు సెలవిస్తూ వస్తున్నాడు. ఆమేన్ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? మనం లోకంలో పడిపోకుండా ఉండాలా, ఇంకా నిద్రపోకుండా ఉండాలా, ఇంకా ఈ రెండో పాయింట్ ఇప్పుడు జరిగింది కొంచెంసేపటికి. మన శోధనలు అంటే దేనికి? లోకంలో ఉండకోకుండా ఉండటానికి, జల్లించుకోకుండా ఉండటానికి. మూడోది అది ఖచ్చితంగా నిద్ర. కాసేపటికి అందరూ నిద్రపోతారు, అది తెలుసు. కాబట్టి ఏంది? నిద్రపోకుండా ఉండటానికి. ఇలాంటి శోధన మనకు రాకుండా ఉండటానికి ఆయన మొదటే ఆమేన్ అంటున్నాడు. రక్షించబడిన ప్రతి మానవుడి కొరకు, జీవితం మార్చబడిన ప్రతి మానవుడి కొరకు, క్రీస్తుయేసులో కృపలో, క్రీస్తుయేసునందు కృప చేత బలవంతులైన ప్రతి మానవుడి కొరకు మాట్లాడుతున్నాడు కదా. అవును ఆమేన్. అది జరుగును గాక, జల్లించబడకోకుండా ఉండను గాక, లోకంలోకి వెళ్ళిపోకుండా ఉండను గాక, నిద్రపోకుండా ఉండను గాక, విశ్వాస క్రైస్తవ జీవితంలో నిద్రపోకుండా ఉండను గాక అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? ఆయనలో ఉండేవారి గురించి ఆమేన్ అనువాడు చెబుతున్నాడు. ఒకే మాట గురించి చెబుతున్నాడు. ఇప్పుడు ఆరాధన టేబుల్ 2 అయిపోతాయి. ఆమేన్ అదొకటే మాట. ఆమేన్ అనేవాడు ఏమని చెబుతున్నాడు? ఏ విషయంలో మన గురించి ఆమేన్ అంటున్నాడు? శోధనలోకి రాకుండా, శోధనలోకి రావడం ద్వారా జల్లించబడతాం, శోధనలో రావడం ద్వారా నిద్రపోతాం, శోధనలోకి రావడం ద్వారా లోకంలోకి వెళ్ళిపోతాం. ఆ లోకము, ఆ నిద్ర, ఆ యొక్క విధానంలో నుండి మనల్ని బయటికి తీసుకురావడం కొరకు తీసుకొచ్చిన ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఆ లోకం నుంచి బయట తీసుకొచ్చా, ఆ నిద్రలో నుంచి బయట తీసుకొచ్చా, ఇంకా దేంట్లో నుంచి తీసుకొచ్చాడు? సాతాను ద్వారా జల్లించబడిన స్థితిలో నుంచి బయట తీసుకొచ్చా, ఇక నుండి మీరు దాంట్లోకి వెళ్ళకుండా ఉండను గాక ఆమేన్ అని అంటున్నాడు. ఆమేన్ అనేవాడు మొట్టమొదటిగా మన శోధనలోకి వెళ్ళి నష్టపోకుండా ఉండు గాక, లేక మన శోధనలో పడిపోకుండా ఉండటం కొరకు ఆమేన్ అంటున్నాడు. అంటే ఆయన ఆమేన్ అన్నాడంటే మనం ఆమేన్ అంటే కష్టం. మన ఆమేన్లకు సరైన ఉండవు. తర్వాత ఉంది మన ఆమేన్ సంగతి ఏంటో. మొదటి ఆమేన్ చూస్తే ఎట్లా ఉండిద్ది? ఆయన ఆమేన్ అంటే అది నిజంగానే జరిగిద్ది. ఆమేన్ అని ఎందుకు అంటున్నాడు? శోధనలోకి పోకుండా మనం ఉండును గాక అంటున్నాడు. అట్లాగే జరిగిపోయింది. రెండోదిగా చూస్తున్నట్టయితే మొట్టమొదటిగా మన శోధనలోకి పోకుండా ఉండటానికి ఆమేన్ అంటున్నాడు. రెండో మాట చూద్దారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఏమంటాడు? మమ్మను శోధనలోనికి తేక ఎక్కడి నుండి తప్పించాలా? ఆమేన్ అంటున్నాడు. ఆడు కూడా ఏమంటున్నాడు? ఆమేన్. ఎందుకు? దుష్టుడి నుండి తప్పించడానికి. దుష్టుడు ఎలాంటి వాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడుతూ వచ్చింది. దుష్టుడు ఎలాంటి వాడు? ఎవరిని మృంగుదాని గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో దుష్టుడు ఎలాంటి వాడు? మింగటానికి సిద్ధంగా ఉంటాడు. దుష్టుడు ఎలాంటి వాడు? ఒక పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసేవాడు. దుష్టుడు ఎలాంటి వాడు? ఒక పవిత్రంగా ఉండే వ్యక్తిలో అపవిత్రమైన జీవితాన్ని కలిగించేవాడు, దాన్ని తీసుకొచ్చేటటువంటి వాడు దుష్టుడు. సో ఈ దుష్టుడి గురించి ఏమంటాడంటే ఇక్కడ బైబిల్లో రాయబడుతున్నమాట. ప్రభువే చెబుతున్నాడు, దుష్టుడి నుండి తప్పించును గాక. ఏమన్నాడు? దుష్టుడి నుండి, మృంగటానికి సమీపంగా ఉండేవాడు,
మనల్ని తినివేయడానికి సమీపంగా ఉండేవాడు, మనల్ని నరకానికి తీసుకెళ్తానికి వాడు, మనం నరకంలో ఉండటానికి మనల్ని నరకానికి తీసుకెళ్తానికి సమీపంగా ఉన్న దుష్టుడి నుండి కాపాడును గాక. ఏమంటాడు? దుష్టుని తప్పించును గాక. ఎవరి నుండి తప్పిస్తున్నాడు? దుష్టుని నుండి. బైబిల్ అంటున్నారు. రెండో మాట ఏంటంటే ప్రియులారా, మొట్టమొదటిగా బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఆమేన్ అని ఆయన ఎక్కడ చెబుతున్నాడు? ఆమేన్ అనువాడు ఆమేన్ అని ఎప్పుడు చెబుతున్నాడు? మనం శోధనలోకి రాకుండా ఉండటానికి ఆమేన్ అంటున్నాడు. రెండు, ఆమేన్ అనువాడు ఏ విషయంలో ఆమేన్ అని చెబుతున్నాడు? దుష్టుడికి మనలో జరగకుండా దుష్టుని యొక్క చేతుల్లో నుంచి మనం విడిపించబడటానికి ఆమేన్ అంటున్నాడు. ఒకప్పుడు మనం దుష్టుని చేతిలో ఉన్నప్పుడు, దుష్టుడి చేతిలో కూరిపోయి ఉన్నప్పుడు, దుష్టుడు మనల్ని వెంటాడుతున్నప్పుడు, దుష్టుడు మనల్ని తినడానికి మింగటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు, మనం తినడానికి దుష్టుడు సమీపంగా ఉన్నప్పుడు దేవాతి దేవుడే తన ప్రియకుమారుని లోకాన్ని పంపి దుష్టుని యొక్క విధానం, దుష్టుని యొక్క చేతిలో, దుష్టుని యొక్క నోట్లో నుండి మనల్ని విడిపించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి నరవతారిగా ఈ లోకానికి అనుగ్రహించి ఆయన దేహం మీద గాయాలు చేయబడి, ఆయన యొక్క తలకు ములికెరటం పెట్టబడి, ఆయన దేహంలో మరియు ఇంకా చెప్పలేని మేకుల చేత కొట్టబడి, ఆయన దేహంలో నుండి వచ్చే రక్తపు మడుగుల్లో మన ప్రతి పాపాలు కడిగి ఆయన రక్తపు మడుగుల ద్వారా దుష్టుని నోట్లో ఉన్న మనల్ని విడుదల చేస్తూ వచ్చాడు. అర్థం చేసుకోండి. దుష్టుడు ఎలా ఉన్నాడు? మొదటి పేతురు 5:8 గర్జించు సింహాలే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎవరిని మింగుదనా అనే ఉన్నాడు. గర్జించు సింహాలే ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? ఎవరిని మింగుదునా అని. దుష్టుడు మనం మింగటానికి సమీపంగా ఉన్నప్పుడు దేవాతి దేవుడే, పరమందున్న దేవుడు మనం చూసి, అయ్యో నా ప్రజలైన వారిని దుష్టుడు మింగేస్తున్నాడు, నా ప్రజలైన వారిని దుష్టుడు తినేయడానికి సిద్ధంగా ఉన్నాడు, గర్జించు సింహం లేవండి ప్రజలను భయపెట్టి తినేయడానికి సిద్ధంగా ఉన్నాడని దేవాతి దేవుడే ఆయన ఆలోచన కలిగి ఉండి, ప్రణాళిక కలిగి ఉండి, కాలం సంపూర్ణమైనప్పుడు మనం తినటానికి దుష్టుడు గర్జించు సింహాలు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ప్రియకుమారుని లోకానికి పంపి ఆ దుష్టుని యొక్క నోట్లో నుండి మనల్ని ఏం చేశాడు? విడుదలిచ్చి ఆ దుష్టుని నోట్లో నుంచి మనల్ని కాపాడాడు. ఎలా కాపాడుతూ వచ్చాడంటే తన రక్తపు మడుగుల ద్వారా. నేను ఒక మాట అంట, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రక్తం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? పోనీ రక్తాన్ని తినేవాళ్ళు ఉంటారా? తినేవాళ్ళు ఉంటారు. తింటారు ఖచ్చితంగా. రక్తాన్ని తినేవాళ్ళు ఎందుకు ఉంటారు? సరే, తినేదాని గురించి వద్దు, అది మనం ఎప్పుడు తినలేదు కాబట్టి దాని గురించి వద్దు. తిన్నవాళ్ళు ఉంటే మీకు వందనాలు. సరే, రక్తం ఉండేది. ఒక రక్తము దేహంలో నుంచి కానీ, పశువులో నుంచి కానీ, మనుషులో నుంచి కానీ బయటకు వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఎలాంటి స్మెల్ వస్తుంది? మనలో ఉండదాని గురించి చెప్పండి అక్క. ఎలా వస్తుంది? దుర్వాసన వస్తుంది, నీసు వస్తుంది. ఇప్పుడు ఈ దుర్వాసన నీసు వచ్చినప్పుడు మనం తినగలుగుతామా? అర్థం చేసుకోండి. ప్రభు రక్తం మనకేమో మధురమైనదిగా ఉంది, సాతానుడికేమో దుర్వాసన కొడుతుంది. అర్థమవుతుందండి? మనకు ప్రభు రక్తం ఎలా ఉంది? శ్రేష్టకరమైనదిగా ఉంది. జుంటుదేనే తారల కంటే శ్రేష్టకరమైనదిగా ఉంది. కానీ దుష్టుని ఆలోచన బాగాలేదు కదా. మనం వాక్య వెలుగులో చూసుకుంటాం కాబట్టి ప్రభు రక్తం మనకి ఇంపైనదిగా కనపడింది. కానీ దుష్టుడు ఎలా చూస్తాడు? దుష్టుని కార్యాలయం మింగటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వాడి నోటి దగ్గరికి ఈ రక్తపు మడుగులు రావటం ద్వారా, ఈ రక్తం అనేది ఆ యొక్క దుష్టుని యొక్క నోటి దగ్గరికి రావటం ద్వారా ఆ స్మెల్లకే వాడు దూరంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రభు రక్తం అంత విలువైనది. మానవుడిని మింగకోకుండా కాపాడుతుంది ప్రభు రక్తం, సాతాను యొక్క దుష్టుని యొక్క నోట్లోకి వెళ్ళకోకుండా. అందుకే ఆమేన్ అన్నాడు. ఆమేన్ అన్నవాడు చెప్పు సంగతులు ఏంటంటే, ఆమేన్ అని ఎందుకు అంటున్నాడంటే, మన జీవితంలో ప్రభు ఆమేన్ అని ఏ విషయాలు అంటున్నాడంటే, మొట్టమొదటిగా మన జీవితాల్లో ఆమేన్ అని ఎప్పుడు అంటున్నాడు? మనం శోధనలోకి పోకుండా ఉండును కాక అని ఆమేన్ అంటున్నాడు. రెండు, ఎప్పుడు అంటున్నాడు? దుష్టుడి నుండి మనం తప్పించబట్టడానికి ఆమేన్ అంటున్నాడు. ఏ దుష్టుని మనం తినుకోకుండా దుష్టుని చేతిలో నుంచి, దుష్టుని నోట్లో నుండి కాపాడబట్టడానికి ఆమేన్ అంటున్నాడు. మూడు, ఆమేన్ అని ఎప్పుడు అన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. ఆమేన్ అంటున్నాడు అక్కడ. ఆమేన్ అని వాడు చెప్తున్నాడు. మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం ఏమంటాడు? మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను. రుణము అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏం తెలియదు లేక, తెలిసినట్టు చెప్పొద్దు, నేను చెప్పేస్తాను. రుణం అంటే అప్పు. ఓ రకంగా చెప్పాలంటే ఒక్కో కోణంలో రుణం అంటే ఏంటి? అప్పు. ఎవరికి అప్పు ఉన్నాం మనం? ఎలా అప్పు ఉన్నాం?
దేవునికి అన్నారు, ఎలా ఒప్పుకున్నావు? అది చెప్పడం కష్టం కదా. సరే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు రుణస్తులు అనే దానికి అనేక కోణాల్లో అర్థాలు ఉన్నాయి. ఒక కోణం కాదు, చాలా కోణాలు అర్థం తీసుకోవచ్చు. కానీ ఒక విధానంలో మనం అర్థం చేసుకున్నట్లయితే రుణములు అంటే అర్థమైంది, మనం తీసుకున్న దానికి మనం చెల్లించాల్సింది. ఒక రకంగా మనం ఏమైతే తీసుకుంటామో దానికి చెల్లించాలి తిరిగి. మనం ఏం చెల్లించాలా? మనకు రుణానికి మనకు ప్రతిఫలం ఉంది. మన రుణం ఏంటి? మనకు రుణం ఉందేంటి? పాపం. ఏముంది? పాపం. మనం పాపం వల్ల ఏం చేస్తున్నాం? దేవుడు మనం పరిశుద్ధులుగా పరిస్తే మనం పాపంలో రుణస్థులమై ఉన్నాం పాపానికి. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? రుణములు క్షమిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని పాపం అనుకోవచ్చు, ఇంకో కోణంలో చేస్తున్నట్టు ఏదైనా తప్పులు అని కూడా అనుకోవచ్చు. ఏదైనా తప్పులు అని కూడా అనుకోవచ్చు. బైబిల్ ఏమంటుంది? ఏమంటాడంటే మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మాకెవరైనా రుణం ఉంటే, మాకెవరైనా రుణస్తులుంటే, మాకెవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే, మాకెవరైనా సహాయం చేయవలసిన వారు ఉంటే, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు క్షమించిన ప్రకారం మమ్మును క్షమించమంటున్నాడు. ఆమేనని గాక అంటున్నాడు. అంటే మన రుణముల కొరకై ఆమేనని చెప్తున్నాడు. ప్రభు ఒక మాట చెప్తూ వచ్చాడు, ఒక ఉపమాన రీతి. ఏమనంటే, జయరాజు నేను చెబుతున్నాను ఉండు. ఏమని చెబుతూ వస్తాడంటే ఉపమాన రీతిగా ఒక వ్యక్తికి 50 రూపాయలు ఇచ్చాడంట. 50 నాణ్యంలో 50 రూపాయలు అనుకోని అప్పిచ్చాడు ఒక యజమానుడు. ఇస్తే ఆ యజమానుడు ఒక 50 రూపాయలు అప్పిచ్చాడు. 50 రూపాయలు అప్పు తీసుకున్నవాడు ఏం చేశాడు? మరొకడు 10 రూపాయలు అప్పిచ్చాడు. ఎంత ఇచ్చాడు? అర్థమవుతుందండి? 50కి ఒకడికి అప్పిచ్చాడు. అప్పు తీసుకున్నవాడు ఏం చేశాడు? వారి దగ్గరే వేరే వాళ్ళ దగ్గర 50 రూపాయలు తెచ్చుకుని ఈయన 10 రూపాయలకు అప్పిచ్చాడు. 10 రూపాయలకు అప్పిచ్చాడు. 10 రూపాయలకు కాదు, అప్పిస్తే సరే యజమానుడు ఏం చేశాడంటే ఈ 50 రూపాయలు కట్టలేకపోతున్నాడు. ఎంత చూసినా కట్టలేకపోతున్నాడు. సరే యజమానుడు కనికరించి అన్నాడు, పోన్లేయ్యా నీ స్థితి బాగాలేదు, 50 రూపాయలు కట్టలేకపోతున్నావు కదా, వదిలే, నీ 50 నువ్వు నాకు కట్టవసరం లేదు, వదిలే అన్నాడు. ఇప్పుడు 50 రూపాయలు ఏం చేశాడు? పోన్లే, నా పైన ఉన్న అధికారి నాకు 50 రూపాయలు కట్టొద్దు అన్నాడు అని చెప్పి కింద 10 రూపాయలు ఇచ్చినోడు గట్టిగా అడుగుతున్నాడు, నా 10 ఇస్తావా చస్తావా, 10 ఇస్తావా చస్తావా? నువ్వు ఎంత ఇచ్చా? 10 రూపాయలు. నీకెంత ఇచ్చాడు? 50. ఇప్పుడు ఆ 10 వదిలేస్తే నీకు ఎంత ఉంటాయి? 40 ఉంటాయి. ఈయన పట్టుకుంది ఎంత? 10 పట్టుకున్నాడు. 10 పట్టుకుని నా 10 ఇస్తావా లేదని ఈ సమాచారం ఎక్కడికి వెళ్ళిందంటే 50 ఇచ్చినోడి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి? 50 ఇచ్చినోడి దగ్గరికి. ఏమంటున్నాడు? ఎవరో చెప్పారు, అయ్యా పలానోడికి నువ్వు 50 రూపాయలు ఇచ్చి వద్దులే అన్నవే, వాడు 10 రూపాయలు ఇచ్చి ఒకడికి వాడిని అన్యాయంగా చేస్తున్నాడు, హింసిస్తున్నాడు అనేసరికి పిలుస్తాడు. 50 రూపాయలు ఇచ్చినాడు, నువ్వు రాయా నీకు పని ఉందని. వచ్చిన తర్వాత ఏమంటాడు? నా 50 కడతావా చేస్తావా? 50 కడతావా చేస్తావా? కట్టు. ఇదేంటి ఇప్పుడు కట్టొద్దన్నావు కదా? అవును, నేను నిన్ను క్షమించినప్పుడు, నువ్వు ఇవ్వలేనప్పుడు నేను క్షమించినప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఇవ్వలేని వాడు నువ్వు క్షమించాలి. అలా క్షమించలేనప్పుడు నువ్వు కట్టాల్సిందే. ఒక వ్యక్తి దగ్గర మనం అప్పు తీసుకున్నప్పుడు, అప్పు క్షమించలేనప్పుడు ఆ రుణములు క్షమించబడిన తర్వాత మన ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉండాలనేది వాక్యం చెప్తుంది. అలాగే ఉండాలి. ప్రభు ఏమంటాడు? ఇక్కడ ఏమంటారంటే, మేము ఒక వ్యక్తి రుణములు క్షమించిన ప్రకారం, ఒక వ్యక్తి మా పక్షాన తప్పు చేసినా, కీడు చేసినా, నష్టం చేసినా మేము ఎదుటి వ్యక్తి మాకు ఎన్ని చేసినా మేము క్షమించినట్లు మమ్మల్ని కూడా మీరు క్షమించమంటున్నాడు. ఏమంటున్నాడు? మేము ఏ వ్యక్తిని అయితే క్షమిస్తామో అట్లు మేము ఒక వ్యక్తిని ఎలా క్షమిస్తామో అట్లా నన్ను క్షమించమంటున్నాడు. ఇక అదైతే మనకు కష్టం. మనం ఎంత క్షమిస్తామో అంత క్షమాపణ దేవుని దగ్గర నుంచి వచ్చిద్దంటే వచ్చిద్దా? 100కి 1.1% కూడా మనకు ఉండదు. మనం క్షమించేది ఎంత ఉండేది? ఎదుటి వ్యక్తిని ఎంత క్షమిస్తాం? సహజమైతే 100 క్షమిస్తామా? ఏం క్షమించం. ఒకవేళ క్షమించే పో అన్న మనసులోనే పెట్టుకుంటాం, ఏం క్షమించం. అందుకే మన రుణాలు అట్లాగుండిపోతున్నాయి. కానీ బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం, మొట్టమొదటి మా రుణాలు క్షమించమని అంటలా, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మును క్షమించము ఆమేన్ అంటున్నాడు అనువాడు. ఆమేన్ అనువాడు ఏమంటున్నాడు? ఆమేన్ అని చెప్తున్నాడు. ఎందుకు? మేము ఒక వ్యక్తికి నాకు రుణం ఉన్నప్పుడు క్షమించినట్లు, ఎలా క్షమించానో నా రుణములు కూడా అలా క్షమించబడాలి. నేను ఎంతగా క్షమించబడతానో అంతగా నా రుణములు క్షమించబడాలి. ఆమేన్ అంటున్నాడు. మీరు ఎంతైతే మీ రుణాలు క్షమించబడాలంటారో, మీ అప్పులు, మీ యొక్క బాధను బట్టి, మీరు దేవుని దగ్గర ఉండే అప్పును బట్టి ఎంతైతే క్షమించబడాలంటారో అదంతా జరుగును గాక అంటున్నాడు. మనం దేవునికి ఎంతో రుణం ఉండం. దాన్ని అంతటిని కూడా ఒక్క మొక్కలో తేల్చేస్తాం ఆరాధనలో. నేను నీకేమిచ్చినా రుణొస్తున్నాయి అని. ఎంతో రుణం ఉండము. ఏమంటాము? ఎంత ఇచ్చినా నేను ఏమి ఇవ్వగలను ప్రభా, ఎంత ఇచ్చినా నేను రుణొస్తున్నా అంటాం. ఎంతో రుణం ఉన్నాం మనము. ఏమి ఇవ్వలేని స్థితిలో ఉండి మనం ఇవ్వలేమని తెలుసు కూడా చివరికి ఏమంటాం? నేనేమిచ్చినా నీకు రుణొస్తుండేనయ్యా అంటాం. ఏమిచ్చినా రుణస్తుడు, ఆయనకి ఇవ్వాల్సిన ఇస్తే రుణస్తుడు ఎందుకుంటావు? బేదలను కనికరించేవారు ఎవరు?
అదేమన్నా తెలుసా తెలీదా వాక్యం కనీసం చెప్పండి. నాకు విచిత్రం వేస్తుంది, 3 సంవత్సరాల నుంచి నేను వాక్యం చెబుతుంటే ఒక్కడు కూడా సమాధానం అయిపోతుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మన బైబిల్ స్టడీలో అయితే అసలు ఈ వాక్యం వింటున్నారా లేదా నాకు డౌట్ వచ్చేసింది అసలు బైబిల్ స్టడీలో. నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎవరో లేరు, నేను ఒక్కనే చేపలు చెప్పుకున్నట్టు అనిపించింది నాకు ఆ గురువారం రోజు బైబిల్ స్టడీలో. ఒకటన్నా ఆన్సర్ ఏముండే, కొద్దిగా నాకు కన్నా కూడా కొద్దిగా మంచిదే వింటున్నారని. నేనేం చెప్పినా కూడా మర్చిపోయిన స్థితిలోకి తీసుకొచ్చారు మంచివాడు. నాకు అసలుకే మతిమరుపు. సరే, కాబట్టి ఏమన్నా మా రుణములు క్షమించుము, మేము ఎంత క్షమిస్తామంతా అవునా జరుగును గాక. ఏమన్నాడు కింద అన్నాడు ఆమేన్. నువ్వు ఎంతైతే క్షమిస్తావో అంత క్షమాపణ నీకు వచ్చును గాక ఆమేన్ అనేవాడు చెప్తున్నాడు. మనం ఎంత క్షమిస్తామో అంత క్షమాపణ ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతున్నాం. ఇది ఆమేన్. మన రుణస్థులు, మన రుణములు, మనం ఏమైతే రుణముంటామో దేవునికి అది క్షమించబట్టానికి ఆమేన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? మనం దేవునికి ఉన్న రుణము క్షమించబట్టానికి ఏమిచ్చినా రుణస్థులం అంటే అర్థం ఏంటి? ఏమిచ్చినా మనం ఆ రుణం తీర్చుకోలేం. ఏమిచ్చినా ఆ రుణాన్ని తీర్చుకోలేం. ప్రభు మన కొరకు చేసిన శిలువ కార్యానికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఎంత సమర్పణ చేసినా ఏం చేసినా నిలువెత్తుగా మన దేహాన్ని ప్రభు సమర్పించుకున్నప్పటికీ ఏం చేయలేం. ప్రభు కొరకు మనం హతసాక్షులమైన ఇంకా రుణస్థులమే. మన ప్రాణాత్మ దేహం దేవునికి అర్పించిన రుణస్థులమే. అంటే చూడండి, మనం చనిపోయినా మనం రుణం తీరదంట, అంత రుణస్థులం. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు. మనం చనిపోయినా తీరనటువంటి రుణాలను కూడా ఒక్కసారిగా క్షమించును గాక అని ఆమెన్ అంటున్నాడు. అంటే అది జరుగును గాక. మనం ఆమెనంటే ఏది జరగదు, ఆయన ఆమెనంటే అన్నీ జరిగిపోతాయి. మనం ఆమెనంటే ఎందుకు జరగవు? జరిగాయితే ఇప్పుడు ఎన్ని జరగదు? సంఘ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు ఎన్ని చేస్తున్నాం అన్నీ జరగాలిగా. మన ఆమెను ఏదో చివరిలో ఆమెను అంటాం. ప్రార్థన చేసేటప్పుడు అటు చూస్తాం ఇటు చూస్తాం, ఆరాధన చేసేటప్పుడు అటు చూస్తాం ఇటు చూస్తాం. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ఆరాధిస్తానంటే ఎక్కడున్నామో తేరుకుంటాం ఆమేన్. అప్పుడు దాకా అంతా చూసి వస్తాం, ఎటంతా చూసుకుంటాం, ఎవరు ఉండారు, ఎవరు పోతున్నారా, ఎవరు బయటకు వెళ్తున్నారని. దగ్గరకు రాగానే ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నానంటే ఆమేన్ అని అప్పుడు దగ్గరికి వచ్చేస్తాం. ఏడున్నా కానీ ఆరాధన చేస్తానంటే అప్పుడు దగ్గరికి వస్తాం. దేహం మొత్తం ఆత్మ మొత్తం ఎలా ఉంటుంది? మన కళ్ళు, మన దేహం, మన చూపులంతా కూడా మందిరం మొత్తం తిరుగుతూ ఉంటాయి. దేవుని వైపు తిరగవు. కాబట్టి ఆమేన్ అనేవాడు ఎందుకంటున్నాడు? రుణాలు క్షమించబట్టానికి. మనం ఎటువంటి రుణస్థులమై ఉన్నామో అట్టి రుణాలు క్షమించబట్టానికి ఆమేన్ అంటున్నాడు. జీవితకాలమంతయు మనం ప్రయత్నించిన, జీవితకాలమంతయు దేవుని సన్నిధిలో మనం గడిపిన మన రుణం అట్లాగే ఉండిద్ది. అయితే మన రుణము యొక్క పత్రాన్ని, మన రుణస్థులమి ఆ రుణము యొక్క పత్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో, కొలస్సీలకు రాసిన పత్రిక అక్కడ ఉండింది. ఆ యొక్క సిలువలో ప్రభు చేతుల్లో కొట్టబడుతూ వచ్చింది మన రుణస్థుల పత్రం. కొట్టడం ద్వారా ఏం జరిగింది? మన రుణములన్నీ కూడా చెప్పండి ఏమైంది? మన రుణములన్నీ కూడా తీర్చబడుతున్నాయి. మన రుణములన్నీ కూడా క్షమించబడుతున్నాయి. ప్రియులారా, ఆమేన్ అంటున్నాడు. ఏ విషయంలో? మొట్టమొదటిగా మనం శోధనలోకి పోకుండా ఉండటానికి ఆమేన్ అంటున్నాడు. శోధనలోకి పోతే ఏమైంది? లోకము, నిద్ర, జలించబట్టం. తర్వాత దేనికి ఆమేన్ అంటున్నాడు ఆయన? దుష్టుడి నుండి మనం కాపాడబట్టండి. దుష్టుడి నోట్లోకి వెళ్తే నరకమే, వెళ్ళకుండా ఉండటానికి ఆమేన్ అంటున్నాడు. 3, మన రుణములు జీవితకాలమంతూ మనం దేవుని సన్నిధిలో గడిపిన, దేవునికి ఏమిచ్చినా తీరని రుణాలని ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ అని చెప్తున్నాడు. మీరు ఎంత క్షమిస్తారో అంత క్షమాపణ ఆమేన్ అంటున్నాడు. 4వదిగా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 6:13. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మిమ్మును తప్పించుము. చాలక్క ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అంటే అర్థం ఏంటి? కీడు, దుష్టుని నుండి అని రాయబడుతూ వచ్చింది కదా. కింద ఏమన్నా ఉంది? కీడు. సో ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి మరొక మాట ఏంటంటే, ప్రభు మనకి కీడు నుండి తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. మనకు తెలియకోకుండానే అనేక రకమైన కీడులు వస్తాయి. ప్రయాణం చేసేటప్పుడు కీడు రావచ్చు, నడిచేటప్పుడు కీడు రావచ్చు, ఏదైనా పని చేసేటప్పుడు కీడు రావచ్చు. మనం ఏ స్థితిలో ఉండా ఏదో ఒక కోణంలో మనకు కీడు అన్నది వచ్చింది. సాతానుడు ఏదో ఒక రీతిలో చేస్తాడు. కీడు చేయడానికి వాడు ఎలా ఉంటాడు? సాతానుడు బలవంతుడిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మనకంటే బలవంతుడు ఎవరు? సాతానుడే, అవునా కదా? మనకంటే బలవంతుడు ఎవరు? సాతానుడి కంటే బలవంతుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే. అందుకే రాయబడుతూ వచ్చింది, అన్ని నామముల కంటే
పైనామం. ఎంత గొప్పగా చెప్పారు, ఇది ఒక్కటనే చెప్పారు, సంతోషం. అన్ని నామముల కంటే పైనామం. ఇంకా చెప్పాలంటే అన్ని సింహాసనముల కంటే హెచ్చైన సింహాసనం ఏందే అంటే చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనము వాస్తవానికి దుష్టుడి కంటే మనం బలహీనం. మనం దుష్టుడి కంటే బలహీనమే అంటే మనకంటే దుష్టుడు బలవంతుడు. దుష్టుడి కంటే బలవంతుడు ఎవరు? ప్రభు. దేవుడు బలవంతుడు అయితే దుష్టుడు ఎలాంటి వాడు? బలహీనుడై ఉంటాడని అర్థం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దుష్టుడు మనకి కీడు చేయాలని, తన బలం చేత మనకి కీడు చేయాలని చూసినప్పుడు దుష్టుని బలం అంతటిని కూడా సిలువలో ఆయన చితకదొక్కి దుష్టుని బలం నుండి మనల్ని విడుదలిచ్చి దుష్టుడు మనకు చేసే కీడు నుండి మనం తప్పిస్తున్నాడు. ప్రతి సమయంలో మనం కీడు నుండి తప్పించను కాకని ఆమెను అన్నాడు ఆయన. ఆమెను అన్నవాడు మనం విషయాల్లో ఏ విషయంలో ఆమెను అన్నాడంటే మనం కీడు నుండి తప్పించబడిన కాకని ఆమెను అన్నాడు. ఏ కీడు మనకు రాకుండా, ఏ కీడు మనకు సంప్రాప్తి అవ్వకుండా ఉండటం కొరకు ఆమెను అలా జరుగును కాక, ఈ విశ్వాసకి, ఈ దేవుని బిడ్డకి, దేవుని కుమారుడికి, ఈ దేవుని కుమార్తెకి కీడు రాకుండా గాక అని ఆమెను సెలవిస్తున్నాడు. ఎందుకంటున్నాడు? ఆమెన్ అంటే ఎందుకంటున్నట్టు? ఎందుకు? కీడు నుండి మనం తప్పించబట్టానికి. దుష్టుని ద్వారా మనకి ఏ కీడు రాకుండా, దుష్టుడు మింగుతున్నాడు, తర్వాత కీడు చేసేవాడుగా ఉంటాడు. ఏ కీడు మనకు జరగకుండా ఉండటానికి ఏం చేస్తున్నాడు? కీడు నుండి మనకు రాకుండా ఉంటాను ప్రభు ఆమెన్ అని చెప్తున్నాడు. ఏ కీడు మనకు సంప్రాప్తి అవ్వకుండా, అది ఏ విషయంలో అయినా సరే. మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి అంటే యోబు. యోబు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఎలా ఉన్నాడు యోబు? యోబు స్థితి ఎలా ఉంది? దుష్టుడు కీడు చేస్తూ వచ్చాడు యోబుకి. ఏమని చేస్తూ వచ్చాడు? దేహాన్ని నాశనం చేస్తూ వచ్చాడు, పిల్లల్ని నాశనం చేస్తూ వచ్చాడు, ఆస్తి పోయింది, ఇంకా సమస్తం కూడా పోయింది, ఏమంటూ లేదు. ఇవన్నీ నష్టపోగొట్టుకుంది ఎవరు? యోబు. యోబుకి ఎందుకు కీడు వచ్చింది? సాతాను ద్వారానే. సాతానుడి కీడు చేస్తే అలా ఉంటుంది. సాతానుడి కీడు చేస్తే మన పిల్లలు పోతారు, మన ఆస్తి పోయిద్ది, మనకు కలిగినది పోయిద్ది, చివరికి మన దేహం కూడా నశించిపోయేటట్టు ఉండిద్ది. ఇంత కీడు చేయడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. అయితే ఆమెను అవును కాకంటే అర్థం ఏంటి? ఆ కీడు నుండి తప్పించును కాక. మనల్ని, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి సాతాను ఎంత ప్రయత్నించినా, మనకి ఎంత కీడు చేయడానికి సాతాను ప్రయత్నించినా, మనల్ని, మన కుటుంబాన్ని, మన కలిగిన ఆస్తిని కానీ ఎంత నష్టపరచాలని సాతాను చూసినప్పటికీ అట్లా నష్టపోకుండా కీడు నుండి కాపాడి, దుష్టుడి నుండి కాపాడబడును కాక అవును ఆమెనని ప్రభు సెలవిస్తున్నాడు. ఏ విషయంలో? వచ్చే కీడు నుండి మనం తప్పించబట్టానికి ఆమెను అంటున్నాడు ఆయన. దుష్టుని ద్వారా ఏ కీడు వస్తుందో ఆ కీడు రాకుండా ఉండును కాక, ఆ కీడు వీరికి జరగకుండా, ఆ కీడు వీరికి రాకుండా వీరికి జరగకుండా ఉండును కాక అని ఆమెను అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? కీడు మనకు జరగకుండా ఉండాలి అని అర్థం. ప్రభు ఉద్దేశం చూడండి. ఏ విషయంలో ఆమెను అంటున్నాడంటే మనకి కీడు రాకుండా ఉండాలని ఆమెను అంటున్నాడు. ఇదన్నా మరి మనకు కీడు తెచ్చుకుంటున్నామంటే కారణం ఏంటి? సాతానా గీతానా? మనం చేసిన తప్పులే. సాతాను ఎందుకు సాతాను ఏముంది? ఆయన ఆమెను అంటున్నాడు కీడు రాకుండా ఉండను కాక అన్నాడు. మరి కీడు వస్తుందంటే సమయం వరకు ఇచ్చినట్టు, మనం సాతానికి ఇచ్చినట్టు, మనమే నష్టపరుచుకుంటున్నట్టు. కాబట్టి సాతానికి సమయం ఇవ్వకోకుండా దేవునికి సమయం ఇచ్చి కీడు రాకుండా కీడు నుండి తప్పించబట్టానికి ఆమెను అంటున్నాడు. ఏ కీడు మీకు ఏ హాని చేయకుండా. అందుకంటాడు నీ కుడి పక్కన 10,000 మంది పడినాను, 1000 మంది 10,000 మంది పడినా అంటే ఏ కీడు నీకు రాదు. ఎందుకనంటే ఆయన నీకు ఉన్నత దుర్గంగా ఉన్నాడు. 18వ అధ్యాయము కీర్తన గ్రంథం దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో యెహోవా నా కోట, నా బలము, నా రక్షణ శృంగము, ఇంకా నా ఉన్నత దుర్గము, నా శైలము, రక్షణ శైలము, ఇవన్నీ ఆయన ఔన్నత్యాన్ని గురించి దావీదు ప్రకటిస్తూ వస్తున్నాడు. ఎందుకు? ఆ ఉన్నత దుర్గమైన వాడు, ఆ కోట కలిగిన దేవుడు, ఆ యొక్క అత్యున్నత సింహాసనమైన ఆసీనుడైన దేవుడు నా కీడు రాకుండా అవునా ఆమెనని నా పట్ల కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఆమెన్ అని ఏ విషయంలో అంటున్నాడంటే, ఏ విషయంలో? కీడు నుండి తప్పించబట్టానికి. కీడు వస్తే నష్టపోతాం, కీడు రాకుండా తప్పించబట్టానికి ఆమెన్ అంటున్నాడు. ఎన్నో మాట ఇది? 4. 5వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. చాలక్క. ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 5వదిగా చూసినట్టయితే ఆమెన్ అంటున్నాడు. ఎప్పుడు ఆమెన్ అంటున్నాడు? ఆమెన్ అని వాడు ఆమెన్ అని అంటున్నాడు. ఎప్పుడు ఆమెన్ అంటున్నాడు? మన విషయాలు ఎప్పుడు ఆమెన్ అంటున్నాడు? 1 శోధనలోకి రాకుండా ఉండను కాకనే ఆమెన్ అంటున్నాడు. 2 దుష్టుని నుంచి తప్పించబడటానికి ఆమెన్ అంటున్నాడు. 3 మన రుణాలు క్షమించబడటానికి ఆమెన్ అంటున్నాడు. 4 కీడు నుండి తప్పించబడటానికి ఆమెన్ అంటున్నాడు. 5
దేవుని చిత్తం మనం చేయటానికి ఆమెన్ అంటున్నాడు. ఏ విషయంలో? దేవుని చిత్తం. 5వ మాట ఏంటంటే దేవుని చిత్తము. ఒకప్పుడు మన జీవితాలు ఏంటంటే దేవుని చిత్తం ఏంటన్నది మనకు తెలియని స్థితిలో ఉండం. దేవుని చిత్తం అంటే ఏంటో కూడా మనం తెలియనటువంటి అనుభవంలో ఉంటూ వచ్చాం. దేవుని చిత్తం అంటే ఏంటి, అసలు దేవుని చిత్తం ఎలా చేయాలి, అసలు దేవుని చిత్తం అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటన్నది కూడా తెలియని స్థితిలో మనం ఉండం. అప్పుడు యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభు శిలువ కార్యం ద్వారా దేవుని చిత్తం ఎలా చేయాలన్నది మనకు నేర్పిస్తూ వచ్చాడు. తద్వారా మనం దేవుని చిత్తాన్ని ఎప్పుడూ జరిగించేవారు ఉండును గాకని ఆమేన్ అంటున్నాడు ప్రభు. పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం అలా నెరవేర్చబడును గాకని ఆమేన్ అని వాడు సెలవిస్తున్నాడు. ఏమంటాడు? పరలోకంలో ఏదైతే దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో, ఏదైతే పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో అదే భూమి మీద ఉన్న దేవుని ప్రజలైన వారిలో కూడా నెరవేర్చబడును గాక అని ఆమేన్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకటి అర్థం చేసుకోండి, పరలోకంలో దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో కూడా నెరవేర్చబడుతున్నాయంట. మనకు అర్థం కావాలంటే చాలామంది అంటారు, బ్రదర్ పరలోకం ఎట్లా ఉండిద్ది, పరలోకానికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఎట్లా ఉండిద్ది ఏంది అనుకుంటాం. ప్రత్యేకంగా ఏమనుకోవసరలా, నీలో దేవుని కార్యాలు ఏవైతే ఉండే అవే పరలోకంలో కూడా ఉండేది. పరలోకంలో కూడా అయ్యే ఉండేది. పరలోకమే దిగి వస్తుంది. ఇక్కడ రాయబడుతున్నాడు, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరాడు, భూమి అందు నెరవేరును గాక. అంటే అర్థం ఏంటి? పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా దేవుని ఇష్టం అలా నెరవేర్చబడుతుంది. ఈరోజు మనం ఇక్కడ సంఘముగా, ఈరోజు ఇక్కడ దేవుని ప్రజలుగా, ఈరోజు రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన విశ్వాసులుగా దేవుని కొనియాడే అనుభవంలోకి మనం వచ్చామంటే దేవుని చిత్తం మనలో నెరవేర్చబడుతుంది. కాబట్టి అది ఎప్పటి వరకు నెరవేర్చబడుతుంది? మన జీవిత కాలమంత్యు దేవుని చిత్తం మనలో నెరవేర్చబడుతుంది. దానికి అంటాడు అవును ఆమెను గాక. ఆమెన్. ఎందుకు? ఇతనిలో దేవుని చిత్తం జీవిత కాలమంతు, ఈమెలో దేవుని చిత్తం జీవిత కాలమంతు నెరవేర్చుకొని గాక. అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టాయిష్టాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని ఇష్టాలు ఏవైతే ఉంటే అవన్నీ నెరవేర్చబడం గాక అంటున్నాడు. ఆమెన్ అంటున్నాడు. ఆమెన్ అని వాడు ఎందుకన్నాడంటే దేవుని ఇష్టం మనలో నెరవేర్చబడటానికి. సో ఆయన ఆ రోజు ఆమెన్ అంటం ద్వారా ఈరోజు దేవుని చిత్తం, దేవుని ఇష్టం మనలో నెరవేర్చబడుతుంది. ఈరోజు మనలో నెరవేర్చబడుతుంది. అట్లా దేవుని చిత్తం, దేవుని ఇష్టం మనలో నెరవేర్చుకోవడానికి ఆయన ఆమెన్ అన్నాడు. అది ఎప్పటివరకు? మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా అలా జరుగును గాకని ఆమెన్ అన్నాడు. కాబట్టి అట్లా ఆమెన్ అన్న ప్రభుని ఆరాధన, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆ ప్రభు ద్వారా ఆరాధన చేద్దాం. ఎందుకంటే దేవుని చిత్తం మనలో నెరవేర్చబడును గాక అన్నాడు. ఇప్పటికీ మనలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుందంటే ఆయన ఆమెన్ అంటం ద్వారానే. ఎవరు? ప్రభువారు. ప్రభువారు అన్న ఆమెను బట్టి మనలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. దాన్ని బట్టి దేవుని చిత్తాన్ని చేసేవారుగా, దేవుని చిత్తాన్ని గైకునేవారుగా, దేవుని చిత్త ప్రకారం నడిపించబడే బిడ్డలుగా, దేవుని చిత్త ప్రకారం జీవించే బిడ్డలుగా దేవుడు మనం సిద్ధపరిచినందుకు దేవుని చిత్తం పరలోకం లేదు, భూమి మీద కూడా అలా జరిగించే. పరలోకం ఎవరు నెరవేరుస్తున్నారు? దేవుని చిత్తం దేవదూతలు. భూమి మీద ఎవరు? స్వరక్తం ద్వారా సంపాదించబడిన వారు. పరలోకంలో దేవుని దేవదూతలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. కానీ భూలోకంలో దేవదూతల కంటే శ్రేష్టకరమైన వారు ఎవరు? ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు. దేవదూతలు కడగబడ్డాయా? లేదు. కానీ ఎవరు కడగబడ్డారు? స్వరక్తులు కడగబడింది. మనం దేవదూతల కంటే విలువైన వారు మనం. అందుకని దేవదూతలు విడిచిపెట్టి, కొన్ని కోట్ల మంది దేవదూతలు పరిశుద్ధుని ఆరాధించబడుతున్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి, ఆ దేవదూతలను విడిచిపెట్టి, ఆ ఘనతను విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవదూతల కంటే కూడా ఎక్కువ ఘనమైన వారిగా మనం చేయటానికి. కాబట్టి ఆ దేవదూతలు పరలోకంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాయో అట్లు మనలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకరోజు నెరవేర్చడం కాదు, మన జీవిత కాలం అంతా నెరవేర్చబడటానికి. అవును ఆమెన్, వారిలో దేవుని చిత్తం నెరవేర్చబడిన గాక అని దేవుడు మన పట్ల ఆమెన్ అన్నాడు. కాబట్టి మనలో ఇప్పటికే మనం దేవుని చిత్తం కలిగి ఉంటున్నామంటే, దేవుని చిత్తాన్ని మనం చేయగలుగుతున్నాం, దేవుని చిత్త ప్రకారం దేవుని గణపరచగలుగుతున్నామంటే ఆయన ఆ రోజు ఆమెన్ అన్నమాటే. సో ఆయన ఆమెన్ అని ఎందుకంటున్నాడు? దేవుని చిత్తం మనలో నెరవేర్చబట్టాను. ఇక 6వ మాట చూద్దారండి. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. చాలు లెక్క. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చింది? కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి అంటే ఆయన ఆమేన్ అనే ఏ విషయాలు అంటున్నాడంటే ఇక్కడ రాయబడిన 6వ మాట, పరలోకమందున్న తండ్రి ద్వారా మనలో ఏవైతే ఉండయో మన కలిగిన వాటిని తీసివేసుకోవడానికి ఆయన ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది ఆమేన్ అంటున్నాడు. ఎప్పటి వరకే? మన జీవిత కాలం అంతయు, మనం ఈ లోకంలో నివసించినంత కాలం పరలోకమందున్న తండ్రి తన యొక్క విధానం ప్రకారం చూస్తే 6, 9 లేదంటే ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. చదవండి 6, 9 తర్వాత 10 కూడా చదవండి.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును. చాలా అక్క ఏమని రాయబడుతూ వచ్చింది? నీ రాజ్యము. అది ప్రాముఖ్యమైన. ఐదవదిగా చూసినట్టయితే ఆయన రాజ్యం. ఏమంటాడు? అవును. ఏమంటాడు? పరలోకమందున్న తండ్రి, పరలోకంలో దేవుని రాజ్యం ఎలా ఉందో ఆయన రాజ్యం మనలో కూడా, మనం కూడా ఆయన రాజ్యంగా అవును గాక అంటున్నాడు. ఏమంటున్నాడు? పరలోకమందున్న తండ్రికి ఏ రాజ్యం అవుతుందో అదే రాజ్యంలో మనం కూడా ఉండును కాకని అర్థం. పరలోకమందున్న తండ్రికి రాజ్యం ఎలా ఉంది? వేవేల దూతలు ఉండే, కోటాను కోట్ల మంది దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు. లెక్కించలేనంత ప్రజలు దేవుని దూతల చేత ఆరాధించబడుతున్నారు. అంత ఘనమైన రాజ్యంలో మనల్ని కూడా పాలి భాగస్తులు చేస్తున్నాడు. పరలోకంలో దేవుని రాజ్యం ఎలా ఉందో భూమి మీద కూడా ఆ రాజ్యం వచ్చింది కాక. ఆ రాజ్యం వచ్చిందా లేదా? వచ్చింది. ఆ రాజ్యం ఎవరు? మనమే దేవుని రాజ్యం, ఇంకెవరు లేరు. మనమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎలా ఉంది? దేవుని రాజ్యం ఎలా ఉందంటే, మనం ఎలాగైతే క్రైస్తవులుగా జీవిస్తున్నామో, మనం ఎలాగైతే ఈ లోకంలో ఇక్కడ దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని ప్రజలుగా పరిశుద్ధులుగా ఎలా ఉన్నామో, రేపటి దినాన దేవుని రాజ్యం కూడా ఇలాగే మనకి కనపరచబడుతూ వస్తుంది. కాబట్టి ఏమంటాడంటే ఆమెనని ఎందుకు అన్నాడంటే, దేవుని రాజ్యంలో మనం ఉండును గాకని ఆమెన్. ఏమంటాడు? దేవుని రాజ్యంలో ఉండటానికి, దేవుని రాజ్యాన్ని వెలుపట కాదు, దేవుని రాజ్యంలో ఉండును గాక ఆమెన్ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? దేవుని రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి ఆమెన్ అంటున్నాడు. దేవుని రాజ్యంలో మనం ఉండటానికి ఆమెన్ అంటున్నాడు. మనం దేవుని రాజ్యానికి వెలుపట్టు ఉండుకోకుండా దేవుని రాజ్యానికి వెలుపట్టుంటే ఏమైంది? కాళ్ళు చేతులు కట్టివేయబడతాయి, తీసుకెళ్ళి నరకంలో పడవేయబడతాయి, కాల్చివేయబడతాయి. సో అలా కాల్చివేయబడటానికి ఆయన ఇష్టపడుకోకుండా, మనం కాల్చివేయబడిన అనుభవంలోకి రాకుండా, మన ఆత్మ నరకంలోకి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేకుండా, మన ఆత్మ నరకంలో ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి ఏమన్నాడు? అవును ఆమెన్. ఏ విషయంలో అంటున్నాడు? దేవుని రాజ్యంలో ఉండును గాక. పరలోకంలో దేవుని రాజ్యం ఉంది, భూమి మీద కూడా ఇక్కడున్న ప్రజలు దేవుని రాజ్యంగా అవును గాక. మనం దేవుని రాజ్యంగా చేశాడు మనల్ని. అవును ఆమెన్ అన్నాడు. ఎందుకు? దేవుని రాజ్యం పరలోకంలో ఎలా ఉందో భూమి మీద కూడా మనల్ని దేవుని రాజ్యంగా సిద్ధపరిచాడు. అలా జరుగును గాక ఆమెన్. అందుకంటాడు కదా, మా ఆదికాండం 1వ అధ్యాయం చూస్తున్నట్టే భూమి ఆకాశంలో సృజించినప్పుడు ఏమన్నాడు? ఇది కలుగును గాక, ఇది జరుగును గాక, ఇది కలుగును గాక అన్నాడు. ఆయన ఏదైతే కలుగును గాక అన్నాడో, ఆయన ఏదైతే ఆమెన్ అన్నాడో అది ఖచ్చితంగా 100% జరిగింది. జరగలేదా? సూర్యుడు కలుగును గాక అన్నాడు, జరిగింది. చంద్రుడు కలుగును గాక, జరుగుతున్నాయి. వెలుగు పగలు చీకటి వేరుపరచబడిన గాక అన్నాడు, జరిగింది. ఇంకా చెప్పాలంటే జలరాశులు కానీ, ఇంకా చెప్పాలంటే ఇంకా భూమి మీద ఉన్న ప్రతి పురుగులు కానీ అన్నిటిని కూడా కలుగును గాక కానీ కలుగుతూ వచ్చినాయి. ఒక మానవుడిని తన స్వహస్తాల ద్వారా సృష్టించాడు. కలుగును గాక అనలా, ఆయనే సృష్టించుకున్నాడు. అందుకంటున్నానంటే కలుగును గాక అంటే జరిగిపోతున్నాయి. మన పక్షాన్ని కూడా అన్నాడు ఆమెన్ అన్నాడు. ఎందుకన్నాడంటే మనం దేవుని రాజ్యం ఉండును గాక ఆమెన్ అంటున్నాడు. పరలోకమందు దేవుని రాజ్యం ఎలా ఉందో భూమి మీద కూడా దేవుని రాజ్యం వచ్చును గాక అన్నాడు. అంటే దేవుని రాజ్యంలో ఉండేవారు దేవుని రాజ్యానికి సంబంధించిన వారే. దేవుని రాజ్యంలో మనం ఉండును గాక అని ఆమెన్ అన్నాడు. కాబట్టి ఆయన ఆమెన్ అని ఎందుకు అంటున్నాడంటే మన పట్ల దేవుని రాజ్యంలో ఉండటానికి, మనం దేవుని రాజ్యంలో ఉండటానికి. ఇది 6వ మాట. 7వ విషయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 6:13. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే దుష్టుని నుండి తప్పించుము అని రాయబడుతూ వచ్చింది. తర్వాత మమ్మును తప్పించుము అని ఉంది. మమ్మును తప్పించుము అంటే అర్థం ఏంటంటే రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నావు ఆమెన్ అని కోర్చబడినది. కాబట్టి ఎన్నో మాట ఇది? 7వదిగా చూసినట్లయితే చివరి మాట ఏమైనా ఆమెన్ అనే విషయాలు అంటున్నాడంటే తన మహిమ కొరకు మనం ఉండును గాక. ఏమంటున్నాడు? తన మహిమ. ఇక్కడ అదే చెబుతాడు, మహిమ. ఏమని రాయబడుతూ వచ్చిన పుటంలో చూడండి, కింద పుటంలో చూసినట్లయితే రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నావు. ఇక్కడ ప్రభు ఎలాగైతే దేవుని మహిమై ఉన్నాడో మనం కూడా దేవుని మహిమై ఉండటానికి ఆమెన్ అన్నాడు. ఏమన్నాడు? దేవుని మహిమై ఉంటాను. ఆయన రాజ్యం, దేవుని రాజ్యం ఎలా ప్రభు అయి ఉన్నాడో మనం కూడా దేవుని రాజ్యం అయి ఉండటానికి ఆమెన్ అంటున్నాడు. ఇంకేమంటాడు? దేవుని మహిమై ఉండటానికి ఆమెన్ అంటున్నాడు. ఏమని? దేవుని మహిమ. మనం ఎలా ఉండాలంటే దేవుని మహిమకరంగా. ప్రభు ఎలా ఉన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం చూసినట్లయితే యేసు ప్రభు వారిని బట్టి దేవుని మహిమపరిచారు కొంతమంది. లాజరు చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, ప్రభు పిలిచినప్పుడు బయటకు వచ్చినప్పుడు దేవుని కుమారుని దేవుని బట్టి దేవుని ఏం చేశారు? గణపరుస్తూ వచ్చారు. అందుమాత్రం కాదు, యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నేను నిన్ను గణపరచులాగున, నేను నిన్ను ఎట్లా గణపరిచిద్దును, నేను నిన్ను ఎట్లా మహిమపరిచిద్దును అని ప్రభు మాట్లాడుతూ వస్తాడు.
మత్తయి సువార్తలో కానీ మత్తయి సువార్త, మార్కు, లోకా, యోహానులో చూసినట్టయితే ప్రతి పత్రికలో కూడా ప్రభు విధానం కనపరుస్తూ వచ్చాడు. పరలోకమందున్న తండ్రి, నేను నిన్ను ఎలాగ మహింపరిచాను, నేను నిన్ను ఎలా కనపరిచాను, ఎలా నిన్ను మహింపరుస్తూ వచ్చాను. ఎందుకు అట్లా అంటున్నాడు? ఈయనే మహిమై ఉన్నాడు కాబట్టి. ఏమై ఉన్నాడు? ఈయనే మహిమై ఉన్నాడు కాబట్టి. ఎవరు మహిమై ఉన్నాడు? దేవుని మహిమ అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైనా చూసారా దేవుని మహిమ అంటే? దేవుని మహిమకి అనేక కోణాల్లో వివరించబడి ఉండేది. ఒకటి, మేఘము గుడారం మీదకి కమ్మగానే ఏమనుకుంటాం? దేవుని మహిమ అంటాం. రెండు, మందసం పట్టుబట్టడంతో ఏమైపోయింది? దేవుని మహిమ వెళ్ళిపోయింది. ప్రభావం అంటే గ్లోరీ అని ఇంగ్లీష్లో ఉండేది, దేవుని మహిమ వెళ్ళిపోయింది అంటాం. మహిమ రకరకాలుగా ఉండేది. ఈ మహిమలో ఒకటి ఏంటంటే ప్రభువే. మీరు ఎప్పుడైనా దేవుని మహిమను చూసారా? నేను చూసా. నేను నిజంగా చెప్తున్నా, చూసా. ఎలా చూశానంటే వాక్యపు వెలుగులో. వాక్యమే ప్రభువే వాక్యమే ఉన్నాడు. ఎప్పుడు చూడలేదా? ఇప్పుడు చూశానంటారు. ఏమన్నా? వాక్యమే ప్రభు. ఏమన్నది? యోహాను సువార్త 1:17 ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించడానికి దిగి వచ్చాను. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చింది. ఈ వాక్యం ఎవరు? యోహాను సువార్త 1:1 చూసినట్టయితే ఆది యందు వాక్యముండు, వాక్యమే దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఇప్పుడు ఆదిలో ఉన్న వాక్యం ఎవరు? యేసు ప్రభువే. ఆదిలో ఉన్న మహిమ ఎవరు? యేసు ప్రభువే. ఆదిలో ఉన్నటువంటి సర్వంతో కూడినటువంటి మహిమతో కూడబడింది ఎవరు? యేసు ప్రభువే. అర్థమవుతుందండి? మహిమ అంటే ఎవరంటే? మహిమై ఉన్నాడు ఎవరంటే? యేసు ప్రభువే. యేసు ప్రభువే. కన్నులారా మనం తేటగా వాక్య వెలుగులో ప్రభువుని చూడగలుగుతాం. కొంతమంది ఇమాజిన్ చేసుకుంటారు. ఎట్లా అంటే, నా ప్రభు ఎట్లుంటాడేమో, ఈ వాక్యాన్ని బట్టి నా ప్రభు అట్లుంటాడేమో. ఒకసారి అంటే మహామహిమతో మేఘారుడే వచ్చుచున్నాడంటే ఇక మేఘాన్ని ధరించుకుంటాం మనం. నా ప్రభు ఎలా ఉంటాడేమో మనం ఊహించుకుంటేనే అంత ఘనంగా ఉంటే రియల్గా చూస్తే ఇంకెట్లా ఉంటాడో. రియల్గా చూస్తే ఇంకెంత హ్యాపీగా ఉండేది మనకి. మహిమై ఉన్నాడైనా శరీరధారిగా వచ్చాడు కానీ శరీరంతో కాదు. శరీరధారికి లోకానికి వచ్చాడు కానీ శరీరానుసారుడు కాదు. ఆయన ఎలాంటి వాడు? శరీరధారికి లోకానికి వచ్చాడు కానీ మహిమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? మహిమై ఉన్నాడు ఆయన. దేవుని మహిమ ఎలా ఉంటుందో ప్రభువుని చూస్తే మనకు అర్థమైపోయింది. ప్రభువే దేవుని మహిమ, దేవుని మహిమే ప్రభు, ఇంకోటి లేదు. ఆ మహిమగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఏమన్నాడు ప్రభు? మహిమై ఉన్నాడు. ఆమేన్ అంటున్నాడు. ఆమేన్ అని కూర్చబడుతూ వచ్చింది అంటే అర్థం ఏంటి? అది జరుగును కాక. దేవుని కుమారుడు మహిమై ఎలా ఉన్నాడో మనల్ని కూడా దేవుని మహిమై ఉండేవారిలాగా సిద్ధపరిచాడు. ఆ విషయంలో అంటాడు ఆమేన్. నేను ఎలా మహిమై ఉన్నానో వీళ్ళు కూడా అలా మహిమకరంగా నాలాగా వీళ్ళు కూడా ఉండను కాక ఆమేన్ అంటున్నాడు. అందుకే యోహాను సువార్త 15 ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని దాసులు అని పిలవట్లా, మీరు నాకు దాసులే కాదు. ఎలాంటి వారు? మహిమై ఉన్నాం కాబట్టి స్నేహితులు అన్నాడు. మహిమ కాకపోతే ఎందుకు అనేవాడు? మహిమ కాకపోతే దాసులు అనేవాడు. కానీ ఏమంటాడు? సహపాటి వారిని ఆయనతో సహపాటి వారిగా చేస్తూ వచ్చాడు. ఆయన ఎలా మహిమై ఉన్నాడో అటువంటి మహిమగా మనల్ని సిద్ధపరిచాడు. మనం ఎవరమంటే భౌతికంగా రక్తమాంసములు ధరించుకునిండా దేవుని మహిమతో కూడిన వారు. మనం దేవుని మహిమే. మనం ఎవరు? దేవుని మహిమే. అందుకే ఒక మాట రాయబడుతూ వచ్చింది, పాట కూడా పడతాం. మహిమలోనే నాయనతో నుంటే చాలు. మహిమలో ఎవరుంటారు? మన మహిమ అంటే చచ్చిపోవటం. కానీ ఆయన మహిమ అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధులందరూ కూడి ఒక చోట ఉండటం. ఎవరు? పరిశుద్ధులందరూ. మన మహిమ అంటే అంటాం పొరపాటున మన సావాసంలో చనిపోయాడు అంటారులేండి. ఎవరన్నా ప్రభు దగ్గరికి వెళ్తే ఏమంటారు? మహిమలో పిల్లబడ్డారంటారు. అసలు మహిమ ఏంటి తెలుసా? చనిపోయేది కాదు మహిమ అంటే. పరిశుద్ధులందరూ కూడి ఒక ప్రదేశంలో దేవుని గణపరిచే స్థలమే మహిమ. ఒకసారి అర్థం చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. పరిశుద్ధులందరితో పాటు మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని సర్వోన్నతుడైన దేవుని మహిమపరుస్తుంటే పరిశుద్ధులతో, దేవుని సన్నిధిలో దేవుని చూసేదేమో కానీ పక్కనున్న పరిశుద్ధులను చూస్తేనే కడుపు నిండిపోయేది. అంత సంతోషం. ఎందుకు? అంత మహిమై ఉన్న ప్రజలుగా మనం సిద్ధపరుస్తున్నాడు. దాని విషయంలో అంటాడు ప్రభు, నేను ఎలా మహిమై ఉన్నానో మీరు కూడా అలా మహిమై ఉన్నాను కాక ఆమేన్. కాబట్టి ప్రకటన గ్రంథం 3:14 వచ్చిన రాయబడినట్లు ఒకే మాట మీద ఆమేన్ అంటున్నాడు. ఆరాధన టేబుల్ అదే ఆమేన్. ఆమేన్ అనేవాడు మన పక్షాన ఏ విషయాల్లో ఆమేన్ అంటున్నాడు? ఒకటి, మనం కీడు నుండి తప్పించబడటానికి ఆమేన్ అంటున్నాడు. రెండు, క్షమించడం. మొదటిమాటగా శోధన నుండి తప్పించబడటానికి ఆమేన్ అంటున్నాడు. రెండు, దుష్టుడి నుండి తప్పించబడటానికి ఆమేన్ అంటున్నాడు. మూడు, రుణములు క్షమించబడటానికి ఆమేన్ అంటున్నాడు. నాలుగు, కీడు నుండి తప్పించడానికి ఆమేన్ అంటున్నాడు. ఐదు, దేవుని చిత్తం మన పట్ల జరిగించబడటానికి ఆమేన్ అంటున్నాడు. ఆరు, దేవుని రాజ్యం మనమై ఉండటానికి ఆమేన్ అంటున్నాడు. ఏడు, దేవుని మహిమై మనం ఉండటానికి ఆమేన్ అంటున్నాడు. మన పక్షాన మనం ఎలాంటి వారిమి?
ఎన్నోసార్లు చూసాం. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో చూస్తే మనం ఎలాంటి వారమి? మీకు గుర్తుండదు, నాకు తెలుసులేండి, చదవండి. ఎఫ్ఎస్సి 2 పాపముల చేత అపరాధముల చేత అది చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని మహిమై ఉండేవారుగా సిద్ధపరిచాడంట. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని కీడు నుండి తప్పించాడు. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దుష్టుడి నుండి తప్పిస్తున్నాడు. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఏం చేస్తాడు ఇంకా ప్రభు? మరణకరమైన వేదన నుండి తప్పించి దేవుని రాజ్యంగా చేస్తూ వచ్చాడు. ఎంత గొప్పవాడు దేవుడు చూడండి. మనమేమో నీల్ డౌన్లో ఉన్నాం, పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాం, అయిపోయింది మన చరిత్ర. చచ్చిన స్థితిలో ఉన్నాం మనల్ని చూడండి. మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? శోధనలోకి తీసుకురాకుండా కాపాడుతున్నాడు. ఇంకా దుష్టుడి నుండి తప్పిస్తున్నాడు. ఇంకా రుణాలు క్షమిస్తున్నాడు. ఇంకా కీడు నుండి తప్పిస్తున్నాడు. ఇంకా దేవుని చిత్తం చేసేవారు చేస్తున్నాడు. ఇంకా దేవుని రాజ్యంగా చేస్తున్నాడు. ఇంకా దేవుని మహిమై ఉన్నాడు. ఎటువంటి వ్యక్తిని? చావటానికి సమీపంగా ఉన్న చచ్చిపోయేవాడు ఎలా ఉంటాడు? నుంచుని ఉంటాడా, పండుకుని ఉంటాడా? చెప్పండి. నుంచున్నవాడు ఎప్పుడైనా చూసారా? చూస్తాం. ఒకసారి నడుచుకుంటే వెళ్ళేవాడు కూడా చచ్చిపోయేవాడు ఉంటారు. ఎందుకుంటారు? కాబట్టి ఎలా ఉంటారు? చనిపోయిన స్థితిలో అంటే ఒక రకంగా చెప్పాలంటే బెడ్కు ఉంటాడు అనుకోండి. చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల ప్రభు వచ్చి అంటున్నాడు, నేను నీ రుణాలు క్షమించా, నీవు దేవుని రాజ్యంగా ఉండవు, దేవుని మహిమై ఉండవు, దుష్టుడి నుంచి నేను విడిపించా, కీడు నుండి విడిపించా, నేను ఇదిగో దేవుని రాజ్యముగా చేశానని. అవును, చచ్చిన స్థితిలో ఉండవు నీవు దుష్టుడి నుండి కీడు నుండి తప్పించబడి దేవుని రాజ్యంగా దేవుని మహిమగా ఉండును గాక, ఆమేన్ అని ప్రభు చెప్తూ వచ్చాడు. అలాంటి చచ్చిన స్థితిలో ఉండ మనల్ని ఆమేన్ అనే స్థితిలో అని ఆయన ఏవైతే అన్నాడు మన పట్ల అవి మన పట్ల జరిగించాడు. చనిపోయిన మనల్ని దేవుని మహిమగా దేవుని రాజ్యముగా దుష్టు నుండి కీడు నుండి తప్పించి దేవుని రాజ్యవారసులుగా చేసి దేవునికి మహిమకరంగా ప్రభు సిద్ధపరిచినందుకు ఆ స్థితిలో ఉన్న మన దగ్గరికి వచ్చి ఆమేన్ అన్నాడు. 7 అంతలు ఆమేన్ అంటున్న ద్వారా తిరిగి మనం లేచి తిరిగి దేవుని చిత్తాన్ని చేసేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. అట్టి ఆమేన్ అనే అనుభవంలో మనల్ని కూడా తీసుకొచ్చినందుకు ఆమేన్ మనం కూడా చచ్చిన స్థితిలో ఉండే మన దగ్గరకు వచ్చి ఆమేన్ అంటుందారా, ఆ పాపను బట్టి చనిపోయిన మన దగ్గరకు వచ్చి ఆమేన్ అంటుందారా. 7 అంతల అనుభవంలోకి మనం వస్తున్నాం. కీడు నుండి దుష్టు నుండి మరి పాప నుండి అన్నిటి నుండి తప్పించబడి దుష్టుని యొక్క బలం నుండి తప్పించబడి దేవుని రాజ్యంగా దేవుని మహిమై ఉన్న ప్రజలుగా మనల్ని ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు దేవుని మహిమై ఉన్న ప్రజలు మహిమకరమైన ఆరాధన చేయనట్లు ప్రభు మన సాయం చేయనుగాక. ఆమేన్.